ద్వేషాన్ని విడనాడి కలసి మెలసి జీవిస్తాను. కానీ ఈ మనసుల మధ్య ప్రబలన ద్వేషం విషంగా మారి మెల్లవగా సర్వ ప్రపంచాన్ని ముంచేస్తుంది. దయాహీనుల ఏలుబడిలో ఉన్న ఈ శూన్య ప్రపంచంలోకి నాన్నని భిక్షాటానికి పంపించావా? నాన్నని భిక్షాటానికి కడలి కెరటం లాంటి ఆవేదన తరంగాలను పిడికెడంత గుండెలో అణుచుకోలేక అంటూ గోలె పట్టుకొని ప్రతి ఇల్లు తిరుగుతున్నాడమ్మా. అవునమ్మా, ఆత్మగౌరవాన్ని చంపుకొని పిచ్చివాణిలాగా తిరుగుతున్న మూగజీవిని చూసి నేను శిలగా మారిపోయానమ్మా. శిలగా లేదు, ఆయన కక్షాజితాన్ని తింటూ మనం సృష్టించే హక్కు మనకి లేదు. ఆయన నీడలో బ్రతికే అధికారం కూడా మనకి లేదు. మన నీడలో ఆయన బ్రతకాలి. కక్షాజితంతో నాన్నయ్యనులే నీభోగం అనుభవించాలి. అన్నయ్య, నా త్వరగా వెళ్ళి నాన్న తీసుకురా అన్నయ్య. ఎప్పుడు వచ్చావురా? ఎప్పుడు ఈ బియ్యం తీసుకెళ్ళి అన్నం వండి అన్నయ్య కొట్టించి నువ్వు కూడా పోయిచేయమ్మా. నువ్వు కూడా పోయి సూర్యం, ఎప్పుడు వచ్చావురా? పలకవే బాబు, పలకవే. ఎక్కడి నుండి తెచ్చారు ఈ బియ్యం? బజారుకి వెళ్ళి కొట్లో అప్పు తెచ్చాను బాబు. నిప్పుల పిడికెట్లో ఎంతసేపు దాచడు. నిజం కూడా నిప్పు లాంటిదే నాన్న. చెప్పాలని కొట్లో అప్పు తెచ్చాడు బాబు. నాన్న, చూసిన విషయాన్ని అబద్ధం చెయ్యాలనుకుంటున్నారా? సూర్యం, అవును నాన్న, నేను కళ్ళారా చూశాను. మీ పరువు మర్యాదలు పోయి మీ ఆత్మగౌరవాన్ని మంట కలుపుకుంటారని నేను ఎప్పుడు ఊహించలేదు నాన్న, ఊహించలేదు. సూర్యం, ఎక్కడో దూరంగా ఉన్న వాడికి ఇక్కడ విషయం నీకేం తెలుసురా? నీకు పంపిన 2000 రూపాయల భాగోజీరావు దగ్గర అప్పు తీసుకొచ్చి పంపాను. బాకీ తీరే వరకు నేను అతనికే పనికి రావాలని ఆ భాగోజీరావు శాసించాడు. ఇంట్లో పూట గడవటం కూడా కష్టమైపోయింది బాబు, కష్టమైపోయిందిరా. పరువు ప్రతిష్టలు బజారు పని చేశారా? కాదురా, కాదు. ఈ రోజు నువ్వు వస్తావని తెలిసి నా కన్న బిడ్డకు పిడిచాడు అన్నం పెట్టలేని నా నిస్సాయత అలా చెట్టు చెల్లింది బాబు, అలా చెట్టు చెల్లింది. ఒరే సూర్యం, మన లాంటి వారు పరువు ప్రతిష్ట అమ్ముకున్నా పూట గడవని రోజులురా ఇవి, పూట గడవని రోజులు. అవినీతి పరిపాలనలో నీతి కరువైపోయిన ఈ రోజుల్లో నేను ఒక బింబగాడిగా మారక తప్పలేదు బాబు, తప్పలేదు. ఎంత పని చేశారు నాన్న, ఎంత పని చేశారు. చిన్నతనం నుండి అమ్మలేని మాకు లోటును తీర్చి మీ కన్నీళ్లతో మా కడుపులు నింపారు. వయసుపై పడ్డ తరువాత కూడా మీరు ఈ విధంగా బండ చాకరీ చేసేందుకు వీల్లేదు. మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, ఎక్కడికి వెళ్ళను. వద్దురా సూర్యం, వద్దు బాబు. నా ఆశ ఫలించిన రోజు అందరం ఒకే ప్రాంతంలో నివసిస్తాం, ఒకే ప్రాంతంలో. నీ చదువు పూర్తి చేసుకుంటా ఇన్నాళ్ళుగా నేను నా కష్టానికి ఫలితం తప్పుతుందిరా, నా కష్టానికి ఫలితం. నా ఆశయం కూడా అదేరా. ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుకుంటూ ఎదుర్కొంటాను బాబు, నవ్వుకుంటూ ఎదుర్కొంటాను. ఎంఏతో నా చదువు పూర్తి చేసుకోవాలనుకున్నాను నాన్న. పోలీస్ ఆఫీసర్ ఉద్యోగానికి అప్లికేషన్ కూడా పంపించాను. ఒరే సూర్యం, తెలియని విషయాన్ని అడిగితేనే లంచం తీసుకొని చెప్పే ఈ రోజుల్లో ఉద్యోగం అంత తేలిగ్గా దొరుకుతుందా బాబు? లేదు నాన్న, నా స్నేహితుడు అక్కడ ఉన్నాడు. వాడు నాకు ఈ ఉద్యోగం తప్పనిసరిగా ఇప్పిస్తానన్నాడు. వాళ్ళ నాన్న ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయనతో చెప్పి ఖచ్చితంగా ఇప్పిస్తానన్నారు నాన్న. చాలు బాబు, చాలురా.
ఈ జన్మకి సంతోష సమయం తాను రాస్తాను. ఒరే సూర్యం, ఇప్పుడు మీ అమ్మే బ్రతికి ఉన్నట్టయితే ఎంతో సంబరపడిపోయేదిరా, ఎంతో సంబరపడిపోయేది. నే చిన్నప్పుడు మా సూర్యం పెద్దవాడై పోలీస్ ఆఫీసర్ అయితే ఈ పేదల కష్టాలన్నీ తీరుస్తారని ఇరుగు పొరుగు వారితోటి కూడా ఎంతో గర్వంగా చెప్పుకునేదిరా, గర్వంగా చెప్పుకునేది. ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూస్తున్న ఆ సమయం ఆసన్నమైంది బాబు, ఆసన్నమైందిరా. ఇంతకంటే ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు బాబు, ఇంకేం అక్కర్లేదు. నా భవిష్యత్తుని ఆశగా చూసుకున్నారే కానీ నా కష్టార్జితంతో మీరు సుఖపడిన రోజు ఇంతవరకు లేదు. నేనేదో అందరాని సుఖాన్ని అందుకుంటున్నానని మీరెందుకు నాన్న ఇంత పిచ్చిగా సంబరపడిపోతున్నారు? ఓయే సూర్య, కడుపులో మంట కోసం కన్న బిడ్డల్ని భక్షించే క్రూర సర్పం కాదురా మీ నాన్న. సూర్య, ఆకలి డప్పుల మర్చి మకరందం కోసం ప్రతి పువ్వును, తేనెటీగలు ప్రతి పువ్వును తాకుతాయి. ఎందుకో తెలుసా? మా బిడ్డల ఆహారం కోసం రా, మా బిడ్డల ఆహారం కోసం. నాన్న, తాను కరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చే మైనపు వత్తి లాంటి మీ హృదయం ఎంతో విశాలమైంది నాన్న, ఎంతో విశాలమైంది. ఓరే సూర్య, మధురమైన ఫలమును తింటూ ఆ పండు యొక్క మధురత్వాన్ని కొనియాడతారే కానీ దాని కారణహేతువైన చెట్టుల గురించి ఎవ్వరూ పట్టించుకోరా. అలాగే ఈ ధనవంతులు కూడా మన లాంటి పేదవాళ్ళ చెంపతో పండిన భోగాన్ని అనుభవిస్తారే తప్ప ఆ పేదవాడికి వెళ్ళి కన్నెత్తి కూడా చూడరా, కన్నెత్తి కూడా చూడరు. ఈ సమయం పట్టే పోలీస్ అధికారిని చేయాలని నా శరీర కష్టంతో నేను చదివిస్తున్నారు బాబు, నా శరీర కష్టంతో నేను చదివిస్తున్నాను. అలాగే నాన్న, నాకు ఈ ఉద్యోగం వస్తే నా ఛాయాశక్తుల మీ ఆశయానికి అండగా నిలుస్తాను. ఇటువంటి సంతోష సమయంలో కూడా ఒక ముఖ్యమైన సమస్య నన్ను బాధించి వేధిస్తుందిరా. ఏమిటి నాన్న అది? అదేరా, అందరూ ఓ ఇంటి దాన్ని చెయ్యాలి బాబు. సంస్కారవంతుడైన యువకుడి కోసం నేను కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను నాన్న. ఆ భానోజీరావు నన్ను ఎందుకో రమ్మని కబురు పెడతాడు. వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళిరండి నాన్న. వస్తాను. హలో సూర్యం, కంగ్రాచులేషన్. ఓ గంట క్రితం వచ్చాను. రామం, మీ నానారోగ్యం బాగుందా? లేదురా. ఎలా ఉంది? మా నాన్న చనిపోయాడు. ఓ మై గాడ్, ఎందుకు ఆశ్చర్యపోతున్నావు? మనలాంటి పేదల కుటుంబాల్లో ఒక వ్యక్తి చనిపోయాడంటే అంతగా ఆశ్చర్యపోతున్న విషయం కావచ్చు. కానీ పోయినసారి నేను వచ్చినప్పుడు కోలుకుంటున్న మనిషి ఇంతలోనే చనిపోయాడంటే ఎవరికైనా ఆశ్చర్యపడక తప్పదురా. దారిద్ర జీవితం అనేది మనం పుట్టగానే పొందిన మొట్టమొదటి కేవలం మలేరియా జ్వరంతోనే ఇంతటి దారుణం జరిగిందన్నమాట. భగవంతుడి దృష్టిలో అది జ్వరం మాత్రమే కావచ్చు, కానీ మనలాంటి నిరుపేద కుటుంబాలతో పోల్చుకుంటే అది క్యాన్సర్ కన్నా భయంకరమైనదిరా, క్యాన్సర్ కన్నా భయంకరమైనది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశావుగా రాము? ఆ హాస్పిటల్ గవర్నమెంట్ కాబట్టి మా నాన్న ప్రాణాలు వాట్? హాస్పిటల్కి వెళ్ళక ముందు ₹1 కూడా విలువ చేయండి మా నాన్న ప్రాణం. చివరి దశలో మాత్రం ₹1,00,000 దాటిందిరా, ₹1,00,000 దాటింది. ఏమిట్రా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావటం లేదురా. జ్వరం నుండి కోలుకుంటున్న మా నాన్నకు ఇంకా 2 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు నిర్బంధించారు. ఒక రోజుకు నాన్నగారి కోసం రొట్టె కోసమని బజార్కి వెళ్ళాను. ఆ రోజు నా జేబులో 50 పైసలు కూడా లేక కనిపించిన వ్యక్తుల్లో అర్చించారు. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు రొట్టెలాగా ఉచితంగా పంచుతారుగా రాము? అది రచ్చగుండి పరిపాలన అంతపోయినప్పుడు జరుగుతుందేమో కానీ ప్రస్తుతానికి డాక్టర్లు మాత్రం బ్లాక్లు అమ్ముకుంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది? నిశ్చయాల మధ్య సాయంత్రం 6 గంటలకు హాస్పిటల్లో చేరుకున్నా. నాన్నగారు బెడ్ మీద లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ విషయం తెలుసుకునేందుకు హాస్పిటల్ అంతా వెతికాను. విసిగిపోయిన మనసుతో, కడుపు నిండా ఆకలితో కాదు వాటి వాడు పక్కన ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ
ఆలోచించి ఆలోచించి 10 నిమిషాల తర్వాత నాన్నగారు చనిపోయారు విషయం తెలిసింది రా. నాన్నగారు ఆపరేషన్ థియేటర్కి అతన్ని ఎందుకు తీసుకెళ్ళారు రాము? ఆ విషయం తెలుసుకోవడం కోసమే ఒక సిస్టర్ పావులు పట్టుకొని పావులు మరి వేశాను రా. పావులు మరి వేశాను. మీ నాన్న శవాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలంటే కాడికి ఒక 200, డాక్టర్ గారికి 100 రూపాయలు, మొత్తం 300 ఇస్తే కానీ మీ నాన్న శవాన్ని ఇంటికి తీసుకువెళ్ళదని సలహా చెప్పి వెళ్ళిపోయిందిరా. మన ప్రభుత్వం మరీ ఇంత అధోగతికి దిగజారుతుందని నేనెప్పుడు ఊహించలేదు రాము. ఆ తర్వాత ఏం జరిగింది? కనీసం మా నాన్నగారికి తలగురువు పెట్టిన పెట్టని నిస్సహాయను నేను ఆ రాత్రి నడుచుకుంటూ మా నాన్న శవాన్ని ఆత్మహత్యలోనే వదిలేసి ఇంటికి చేరుకున్నారు. తర్వాత మీ నాన్న చదువుకి అసలు కారణం తెలుసుకున్నావా రాము? తెలుసుకున్నాను. కాంపౌండ్ ఇంజక్షన్ మొత్తం మంది ఇచ్చి మా నాన్న ఆపరేషన్ తీసుకెళ్ళి ఆయన 2 మూత్ర పిండాలు ₹1,00,000 అమ్ముకున్న విషయం ప్రతి కష్టం మీద బయటపడతారు. అది కష్టం మీద బయటపడతారు. ఎంత ఘోరం జరిగిపోయింది రా. కానీ నువ్వు ఏదైనా ఉద్యోగం చూసుకున్నావా? లేదు. నాన్న బ్రతికుంటే డిగ్రీ ఫైనల్ ఎగ్జామ్ రాసి ఉండేవాడిని. కానీ ఈ రోజుల్లో డిగ్రీ లేని మనకు ఉద్యోగాలు ఎవరిస్తున్నారు? ఎగ్జామ్స్ మళ్ళీ ఇప్పుడు రాయలేవా? లేదురా. ఇప్పుడు నేను ఎగ్జామ్ రాయడానికి అనువుండైపోయాను. నాన్నగారు అనారోగ్యం కోసం తీసుకొచ్చినప్పుడు తీర్చ లేకుండా ఉన్నాను. ఉదయం 8 గంటలకు పనిలోకి వెళ్తే సాయంత్రం 6 గంటల దాకా కూడా 10 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదురా. రాము, ఈ రోజు ఇంటి దగ్గరే ఉంటావా? లేదురా. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసి ఇక్కడ వచ్చాను. చూద్దాం. మాకు పని వెళ్ళొస్తాను. నేను వస్తా పద.